గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు అనుభవజ్ఞులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యుడు రఘురామరెడ్డి గారు, సహచర ఎమ్మెల్యేలు, అదే రకంగా కార్పొరేషన్ చైర్మన్స్, గౌరవ జిల్లా కలెక్టర్స్, గౌరవ సిపి గారు, ఎస్పీ గారు, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖ అధికారులు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు రివ్యూ మీటింగ్లు పెట్టుకుని రాబోయే ఈ సీజన్లో పరిస్థితి ఏంటో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచనల మేరకు అన్ని జిల్లాల్లో సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. మెయిన్ 4 ఎజెండాల గురించి పూర్తిగా చర్చించాం. ప్రధానమైంది ఈ సీజనల్ గా వచ్చే డిసీజెస్ హెల్త్ గురించి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానమైంది ఇరిగేషన్ కి సంబంధించిన దాంట్లో గడిచిన వర్షాలు వరదలు వచ్చినప్పుడు కొన్ని డ్యామేజ్ అయినాయి. సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇరిగేషన్ మినిమం ఎక్స్పెండిచర్ తో పెండింగ్ ఉన్నాయి. రైతులకి వ్యవసాయానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏవైతే ఇరిగేషన్ సెక్టార్ లో మినిమం రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో మిస్ అయిన లిస్ట్ అవుట్ చేసి ఉభయ జిల్లాల కలెక్టర్లతో మీ ఇన్ఛార్జి మంత్రి గారితో ఫాలోఅప్ చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ బ్యాలెన్స్ వర్కులు గాని ఏదన్నా అవసరం ఉన్న వర్కుల్ని అత్యవసర వర్కుల్ని కంప్లీట్ చేసే విధంగా గౌరవ కలెక్టర్లు కూడా సపరేట్ గా ఇరిగేషన్ మీద మీరు డిస్కషన్ చేసి, ఎందుకంటే మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యి వర్షాలు మొదలైన తర్వాత పూర్తిగా అవి మళ్ళీ ఇబ్బంది అయితే రైతులు ఇబ్బంది పడతారు. దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పదే అధికారులకు చెప్పేది, ఈ ప్రభుత్వం పేదోళ్ల కోసం ఉన్న ప్రభుత్వం. పేదోళ్ల మొఖాల్లో ఆనందం చూడటం కోసం చేసే ప్రతి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు గాని, ఉప ముఖ్యమంత్రి గారు గాని, గౌరవ సహచర మంత్రులు గాని, ఎమ్మెల్యేలు కానీ ఏ రకంగా కష్టపడి ఇచ్చిన హామీలను నెరవేర్చే దాంట్లో భాగంగా కృషి చేస్తున్నారో ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అధికారులైన మీరు నిబద్ధతతో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ఏ ఆలోచనలతో ఈనాడు పేదవాడి పక్షాన పనిచేయాలని తాపత్రయపడుతుందో దానికి మీరు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని పదే తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు.